వివరాల్లోకి వెళితే ఆన్లైన్ లెక్కలు చిక్కులు బిజినెస్ మెన్స్కు తిప్పలు పెడుతున్నాయి. ఖాతాదారుడికి చేరాల్సిన డబ్బులు హ్యాకర్స్ కాజేస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు జరిగే హాట్లైన్ పైనే హ్యాకర్స్ పంజా విసురుతున్నారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలపైన సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ అకౌంట్లపై హ్యాకర్స్ పంజా, హాట్లైన్లో ఆవిరైపోతున్న డాలర్స్, టెక్నాలజీ ప్రపంచానికి సవాలు విసురుతున్న హ్యాకర్స్, ఈ బ్యాంకింగ్తో ఇబ్బందులు, ఆన్లైన్ ఫిషింగ్తో బిజినెస్ మెన్స్ విలవిల, ఈజీగా డబ్బును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు. సాంకేతిక పరిజ్ఞానం రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంటే అదే మాదిరి సైబర్ నేరగాళ్లు కూడా వాటి సహాయంతో కొత్త నేరాలకు తెరతీస్తున్నారు. ఇప్పుడు చేతికి కరెన్సీ స్పర్శ లేకుండా ఈ బ్యాంకింగ్ పై ఖాతాదారులు మొగ్గు చూపుతుంటే మరోవైపు ఆన్లైన్లో లావాదేవీలపై సైబర్ నేరగాళ్ల కన్నుపడింది. ఈ అకౌంట్ సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా డబ్బును ఖాతాల్లోంచి కొల్లగొడుతున్నారు. ఇంటర్నేషనల్ కరెన్సీ మార్పిడి జరుగుతున్న క్రమంలో ఈ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే జరుగుతుందో సస్పీషియస్ ఈమెయిల్స్ ఏమైనా వస్తే కంపెనీ నుండి అటుపక్క కంపెనీ నుండి వచ్చినట్టు, లేదంటే వేరే ఇతర నుండి ఎవరైనా దగ్గర నుండి అయినా సస్పీషియస్ ఈమెయిల్స్ వస్తే దాన్ని ఓపెన్ చేయడం కానీ ఓపెన్ చేయకుండా ఉండాలి. వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు పాస్వర్డ్స్ మళ్ళీ టైప్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి అని చెప్పి ఏమైనా వస్తే అటువంటిప్పుడు పాస్వర్డ్స్ని మనం టైప్ చేయకుండా ఆ మెయిల్ని డిలీట్ చేస్తే చాలా వరకు ఇటువంటి వాటిని నివారించడానికి అవకాశం ఉంది. మనం పాస్వర్డ్స్ని మళ్ళీ టైప్ చేయడం వల్ల ఆ పాస్వర్డ్ ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన మన అకౌంట్ కానీ లేదంటే అటుపక్క కస్టమర్ అకౌంట్ని కానీ కంప్లీట్గా హ్యాక్ చేసి సమాచారం ఇద్దరి మధ్య ట్రాన్స్ఫర్ కాకుండా తను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఆన్లైన్ చీటింగ్ గురించి తెలుసుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఫేస్బుక్ నుంచి ఓ కేటిగాడు ప్రజాప్రతినిధులకు గాలం వేసి కుచ్చుటోపీ పెట్టాడు. 5 మాజీ తాజా ఎమ్మెల్యేలతో పాటు 2 పారిశ్రామిక సంస్థల నుంచి ఈజీగా 22 లక్షల రూపాయలు ఆన్లైన్లో నొక్కేశాడు. సైబర్ మోసానికి పాల్పడిన దీపక్ను ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను మోసం చేసిన మధ్యలో దీపుబాబు అలియాస్ దీపక్ అనే నిందితుడిని ఈరోజు చీరాల 2వ పట్టణ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈయన 5 ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా 2 పారిశ్రామికవేత్తలను మోసం చేసినట్టు అంగీకరించడం జరిగింది. 25 లక్షల రూపాయల వరకు మోసం చేసినట్టు, ఇతని నుండి 12,22,000 రూపాయలు విలువగల సొత్తును రికవరీ చేయడం జరిగింది. దీపుబాబు అలియాస్ దీపక్ ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ సీఈఓగా పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత ఫేస్బుక్లో ఎంచుకున్న వాళ్లను ముగ్గులోకి దించుతాడు. ఆ తర్వాత ఆన్లైన్లో డీటెయిల్స్ సంపాదించి డబ్బును దోచేస్తాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతను బ్లాంక్ మెసేజ్ ద్వారా కొన్ని ఫ్యాన్సీ నెంబర్లను టార్గెట్ చేసుకున్న ప్రజాప్రతినిధులకు పంపించడం, వాళ్ళు ఎందుకు ఈ మెసేజ్ వచ్చిందని చెప్పి తిరిగి కాల్ చేసినప్పుడు పొరపాటున మీకు మెసేజ్ పంపించాను, నేను ఎయిర్టెల్ సీఈఓ అని చెప్పడం, వేరే మా కంపెనీ వాళ్ళకి పంపించవలసి మీకు పంపించబోయాను, ఈ ఫ్యాన్సీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి, మీకు కూడా కావాలంటే ఇస్తానని వాళ్ళకి ప్రలోభ పెట్టడం, దీన్ని కావాలంటే మీరు కొంత డబ్బుని బ్యాంకులో జమ చేయాలి, ఇది చాలా వాల్యుబుల్ నెంబర్ అని చెప్పడం, దానికి గురై వాళ్ళు బ్యాంకులో డబ్బులు జమ చేసిన తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని డ్రా చేసుకొని జల్సాలు చేయడం ఈయన వృత్తిగా ఎంచుకున్నాడు. తాజాగా ఒంగోలులో అంజనీ గ్రానైట్స్కు ఆన్లైన్లో రావాల్సిన డాలర్స్ హ్యాకింగ్కు గురయ్యాయి. చైనాకు చెందిన గ్రానైట్ బయ్యర్ తాను కొనుగోలు చేసిన గ్రానైట్ కోసం అంజనీ గ్రానైట్స్కు సుమారు 1.26 లక్షల డాలర్లు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ అకౌంట్ హ్యాకింగ్కు గురై లండన్కు చెందిన మరో బ్యాంక్ ఖాతాలో జమ కావడంతో ఇటు బయ్యర్స్ అటు సెల్లర్స్ ఇద్దరు బిత్తరపోయారు. ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో చెల్లా శ్రీనివాసరావు, ఈయన అంజనీ ఎక్స్పోర్ట్స్ గ్రానైట్ బిజినెస్లో ఉన్నారు. ఈయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు 420 IPC మరియు 66 C and D ఆఫ్ IT యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈయన కస్టమర్ చైనా నుండి $125,000 ఈయన అకౌంట్కి పంపించినప్పటికీ అవి ఈయన అకౌంట్కి రాకుండా
వేరే అకౌంట్కి వెళ్ళడం జరిగింది. దాని మీద విచారించగా ఈయన మెయిల్ నుండి కస్టమర్ మెయిల్కి పంపించినట్టు ఒక మెయిల్ పంపించి ఈయన బ్యాంక్ అకౌంట్కి పంపించొద్దని, అంతకుముందు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కాకుండా కరూర్ వైశ్య బ్యాంక్ అకౌంట్ కాకుండా బార్క్లేస్ బ్యాంక్ యునైటెడ్ కింగ్డమ్ బ్రాంచ్కి పంపించమని చెప్పి ఒక మెసేజ్ కస్టమర్కి వెళ్ళడం వల్ల కస్టమర్ అదే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ 4 విడతలుగా ఆ అకౌంట్లో మొత్తం $125,000 అమౌంట్ పంపించడం జరిగింది. ఆన్లైన్ లావాదేవీల నుంచి హ్యాకర్స్ దోచేయడంతో వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అకౌంట్లు చిక్కడంతో లావాదేవీలు చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. హ్యాకర్స్ ఆన్లైన్లలో రెచ్చిపోతుంటే సైబర్ నేరాలను అదుపు చేయలేక ఇటు పోలీసులు అటు బ్యాంకర్లు వణికిపోతున్నారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా. అక్రమార్కులపై అధికారులు కొరడా జొలిపించారు. అక్రమ రవాణాపై నిఘా పెట్టి మద్యం, వ్యర్థ పదార్థాలను పట్టుకున్నారు. నిల్వ ఉంచిన నీలి కిరోసిన్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాపై నిఘా పెట్టిన అధికారులు. హైదరాబాద్లో వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ పట్టివేత. కరీంనగర్ జిల్లాలో నిల్వ ఉంచిన కిరోసిన్ స్వాధీనం. ట్రైన్లో తరలిస్తున్న నాటుసారా పట్టివేత. అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్ డ్రగ్స్ కంపెనీలో వ్యర్థాలను శివారు ప్రాంతాలకు తరలిస్తున్న పెట్రోల్ ట్యాంకర్ను పట్టుకున్నారు. రాత్రి వేళలో రసాయన వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ కంపెనీలు పెట్రోల్ ట్యాంకర్లో తరలిస్తున్నట్టు గుర్తించారు. ట్యాంకర్ల నెంబర్లు మార్చి వ్యర్థాలను తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నాటుసారా పట్టుబడింది. రామయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన వెంకటేష్, సిద్దిరాములు నాటుసారాను ధర్మాబాద్ నుంచి ట్రైన్లో తీసుకొస్తున్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు వలపని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ దొరికినది ట్రైన్లోకి వెళ్ళి ధర్మాబాద్కి వెళ్ళి అది మద్యం సీసాలు స్వాధీనం తీసుకువస్తున్నారు. అది తెలిసే వెంబడే మేము పోయి చెక్ చేసినాం. 2 ట్రైన్స్, ఒకటి ఏమో 6 o'clockకి అకోలో టు కాచిగూడ, ఇంకొకటి నిజామాబాద్ టు కాచిగూడ 8:30 PM ఇది జరిగినది. అది అన్ని సీజ్ చేసేసి అరెస్ట్ చేసేసినాము. రాగి వెంకటేష్ 30 బాటిల్స్, ఇంకా రాగి నర్సింహులు 20 బాటిల్స్ అని స్వాధీనం తీసుకొచ్చినాం. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసల గ్రామంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 1600 లీటర్ల నీలి కిరోసిన్ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. కిరోసిన్ను అక్రమంగా నిల్వ చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్ రజిత వెల్లడించారు. పూసాల గ్రామ పంచాయతీ పరిధిలోని భాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్లో పీడిఎస్ కిరోసిన్ స్టోర్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీద దాడి చేయడం జరిగింది. ఈ బిల్లో అందాజగా 1500 లీటర్ల కిరోసిన్ పట్టుబడడం జరిగింది. దాచిపెట్టినటువంటి ఈ కిరోసిన్ ఈ రైస్ మిల్ పార్ట్నర్స్ పైన కూడా క్రిమినల్ కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన కానిస్టేబుల్ దశరథ్ భార్య పిల్లల ఆచూకీ దొరికింది. భర్త వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయానంటోంది ఆ ఇల్లాలు. పిల్లల భవిష్యత్తు కోసం తిరిగి ఇంటికొచ్చానంటోంది. ఈ డీటెయిల్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కనిపించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన కానిస్టేబుల్ దశరథ్ భార్య పిల్లల ఆచూకీ దొరికింది. భర్త వేధింపులు తట్టుకోలేకే వెళ్లిపోయానంటోంది ఆ ఇల్లాలు. పిల్లల భవిష్యత్తు కోసం తిరిగి ఇంటికొచ్చానంటోంది. ఆచూకీ లభించిన కానిస్టేబుల్ ఫ్యామిలీ. భర్త వేధింపుల వల్లే ఇంటిని వదిలా. అదనపు కట్టం కోసం భర్త వేధించేవాడు. చావాలని పిల్లల కోసం బతికొచ్చా. హైదరాబాద్ రాజేంద్రనగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్ దశరథ్ ఫ్యామిలీ ఆచూకీ లభించింది. దశరథ్ భార్య విజయ, కొడుకు యోగానందేశ్వర్, కూతురు చందనసింహ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. కట్నం కోసం భర్త వేధించడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయానంటోంది. మా హస్బెండ్ తాగొచ్చి గొడవ పెట్టడం వల్ల కొట్టిండనమాట. ఇట్లా ఇదే 5 years నుంచి ఇదే సమస్య వల్ల అవుతుంది. గొడవలు అవుతున్నాయి. ఇట్లా కట్నం వేధింపులు కట్నం ఇచ్చేది అనమాట అమ్మ వాళ్ళు.
దానికోసం అని ఊరికి అడుగుతుంటే ఇక నేను కూడా మమ్మీ వాళ్ళకి చెప్పాలంటే ఇక ఎక్కడన్నా వెళ్ళిపోయి సర్దాం అన్నట్టు ఆ రోజు వెళ్ళిపోయారు అనమాట మార్నింగ్. మళ్ళీ ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఎక్కడున్నావు? ఆ రోజు నేను వెళ్ళి బస్ డిపోలో కూర్చున్నాను. ఎక్కడన్నా ఏదో బస్సు వస్తే మామూలుగా పోయి బస్ డిపోలో కూర్చుంటే ఈవినింగ్ వరకు కూర్చుంటే సాయంత్రం ఒక ముసలామె పక్కన కూర్చున్న ముసలామె మాట్లాడి చెప్పింది అనమాట, ఇట్లా చేయొద్దమ్మా, చనిపోవద్దు, అలాంటివి మంచిది కాదు, 2 పిల్లలు ఉన్నారు అది ఇది అని చెప్తే నేను అలా మళ్ళీ నీకు ఇక్కడ ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఇట్లా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. 5 ఏళ్లుగా వేధించసాగాడని, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు భర్తతో ఉండలేక ఇల్లు వదిలానని చెప్తోంది. ఇంకా వాళ్ళకి ఎవరికి తెలియదు. మళ్ళీ నిన్న మా ఇట్లా టీవీలో వచ్చిందంట కదా, చూసి ఇంకో అన్నయ్య ఇంకో పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఆయన చూసి ఆయన మా వాళ్ళ దగ్గర అవుతుంది అనమాట ఆ ఊరు. ఆయన అక్కడ వచ్చి గుంజుకొని వచ్చిండు. ఇప్పటికే 3 times అయింది నాకు స్కూల్ సైడ్ ఆయన ఐటమ్ చేసి. ఇంతకుముందు ట్యాబ్లెట్స్ పింగినట్టు, ఇంతకుముందు కిరోసిన్ పోసుకున్నట్టు, ఇది ఇప్పుడు 4th time. ఇప్పుడే పిల్లలు పొద్దున్న దాకా రోజు పిల్లలు అనుకుంటా అక్కడ మా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి నన్ను ఇక్కడ పంపిస్తారు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది టార్చర్, అక్కడిక్కడ ఏదైనా కూడా ఈసారి ఇట్లా వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ గురించే మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి ఎక్కడ వీళ్ళది ఇది చేయాలా అన్నట్టు. భర్త పెట్టే బాధలు రోజురోజుకు ఎక్కువయ్యాయని వివరిస్తోంది. తనను పిచ్చిదానిగా మార్చాలని పథకం కూడా వేసుకున్నాడని, అందరినీ నమ్మించే యత్నం చేశాడని చెప్తోంది. మెంటల్ లేదు, ఏం లేదు అసలు. కానీ అట్లా మెంటల్ అయ్యింది, మెంటల్ వచ్చి వెళ్ళిపోయిందని ఇంతకు ముందు కూడా ఒక లెటర్ రాయించుకున్నారు అనమాట. నాతో బలవంతంగా కొట్టి లెటర్ రాయించుకున్నారు, నీకేమైనా అయినా కానీ నీ బాధ్యతనే అని కూడా వాళ్ళు లెటర్ రాసి నా సో బలవంతంగా సైన్ కూడా చేయించుకున్నారు అనమాట. పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్ళలేక, మెట్టినింట్లో ఉండలేక, ఏం చేయాలో తోచక ప్రస్తుతం దిక్కులు చూస్తోంది. సాక్షి న్యూస్, హైదరాబాద్. వరకట్నం కోసం వేధించడం, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం, ఇలాంటి సందర్భాల్లో భార్యలు భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపడుతూ ఉంటారు. కానీ కరీంనగర్ జిల్లాలో సీన్ రివర్స్ అయింది. ఓ భార్య బాధితుడు న్యాయం కోసం పోరాటానికి దిగాడు. ఇందుకు ఆమె మొదటి భర్త కూడా మద్దతు తెలిపాడు. కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందిన బండి శ్రీనివాస్కు 4 ఏళ్ల క్రితం తీగలగుట్ట పల్లికి చెందిన పడాల సరిత అలియాస్ మోక్షతతో పెళ్లయింది. నిరుపేద కుటుంబమని, హిందీ పండిట్ చేసిందని తెలియడంతో పైసా కట్నం తీసుకోకుండా పెళ్లాడాడు. స్థానిక తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్కి చెందినటువంటి పడాల బాపురావు పడాల భుజాతల కూతురు పడాల సరిత అలియాస్ బండి మోక్షితతో 27/2/2011 రోజు పంచముఖ హనుమాన్ టెంపుల్ కొండగట్టు మలయాళ మండల్లో మా వివాహం ఎటువంటి కట్న కానుకలు లేకుండా వివాహం జరిగింది. అప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి పెళ్లి ఖర్చులు అన్నీ నేనే భరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. 3 నెలల కాపురం సాఫీగానే సాగినా ఆ తర్వాత నుంచి ఆమె బయటికి వెళుతున్నప్పుడు ఎవరికీ చెప్పకపోవడం, రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో షాక్ అయ్యాడు. ఆమె నేను మెడికల్ రిప్ జాబ్కు వెళ్ళగానే ఆమె ఇంట్లో నా కుటుంబ సభ్యులకు కానీ నాకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను బయటకు వెళ్ళేది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లేకపోయేసరికి నేను ఆమెను రాత్రి 8-9 గంటల వరకు చేరేసరికి నేను ఆ విషయమే నిలదీయగా పలుమార్లు మేము గొడవకు దిగడం జరిగింది. ఈ తరుణంలో ఆమె నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పేసి నాతో గొడవ పడిన సందర్భాలున్నాయి. ఆమె స్వస్థలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడితో తిరుగుతున్నట్లు తెలుసుకుని నిలదీశాడు. అప్పుడే భార్యకు గతంలోనే పెళ్లయిందన్న చేదు నిజం తెలుసుకున్నాడు. మొదటి భర్తపై వరకట్నం వేధింపులు, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే తనను రెండో పెళ్లి చేసుకుందని, ఇప్పుడు మరో వ్యక్తితో తిరుగుతోందని వాపోయాడు. ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి పలుమార్లు ఆరాధీయగా ప్రతిమా మల్టీప్లెక్స్లో ఇదే కాచెట్టి శ్రీనివాస్తో దొరకడం జరిగింది సినిమా చూస్తూ. ఈ విషయమై నిలదీయగా ఆమె తల్లిదండ్రులు, ఆమె నైబర్స్ అందరు కలిసి నన్ను కొట్టడం జరిగింది. దాని తర్వాత 6 నెలలు తర్వాత నాకు ఒక చేదు లాంటి వార్త తెలిసింది. ఆమెకు గతంలోనే వేములవాడకు చెందినటువంటి శంకర్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, దానికి సంబంధించినటువంటి విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్లో ఉందని
చెప్పేసి నాకు తెలిసిన తర్వాత ఈ విషయమై నిలదీయగా వాళ్ళ కుటుంబ సభ్యులు నా మీద దాడి చేయడం జరిగింది. ఈ వ్యవహారం సహించలేక కోర్టులో కేసు పెడితే ఏకంగా తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందంటున్నాడు. నా తండ్రి మానసిక వేదనతో చనిపోయారు. తర్వాత ఆమె పలుమార్లు నన్ను ఎక్కడ పడితే అక్కడ కనబడితే అక్కడికి వచ్చి నన్ను బెదిరిస్తూ 4 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది. లేకుంటే నీ కుటుంబ సభ్యుల మీద, నీ మీద వరకట్నం కేసు, భరణాల కేసు, హరాస్మెంట్ కేసు బుక్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తుంది. తనకు న్యాయం చేయాలని గత నెలలో కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించగా ఇప్పుడు ఏకంగా కోర్టు ఎదుటి ఆందోళనకు దిగాడు. ఇదిలా ఉండగా ఆమె మొదటి భర్త శంకర్ కూడా భార్య పెట్టిన కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. తనను కూడా డబ్బుల కోసం వేధించేదని, టార్చర్ అనుభవిస్తున్నానని చెప్తున్నాడు. అధికార పార్టీ నాయకుల అండతో చెలరేగిపోతున్న తమ భార్యపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు భర్తలు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్. అసలుకు నకిలీ తయారీ అవుతున్నాయి. గుంటూరు జిల్లాలో నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దందాను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నకిలీ జనన మరణ పత్రాలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. కెళ్ళా శ్రీనివాస్ అనే అతను ద్వారా నీకు 3,000 రూపాయలు ఇస్తే నేను మీకు సర్టిఫికేట్ ఇస్తా, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎటువంటిదైనా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇతను ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఇది అసలు ఒరిజినల్ సర్టిఫికేట్గా లేదు, గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాని విధంగా లేదు, దానికి డూప్లికేట్గా ఉంది. అందుకని ఇతని అనుమానం పైన మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కెళ్ళా శ్రీనివాస్ అని అతన్ని విచారిస్తే ఇతను చాలా రోజులుగా ఇక్కడ మన తూర్పు కాపు వీధిలో చిన్న షాప్ పెట్టుకుని దాంట్లో ఈ జెరాక్స్ మిషన్ ఏదైతే ఉందో మనకి సర్టిఫికేట్లు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ వారు ఏదైతే ఇస్తారో దాన్ని డూప్లికేట్ సర్టిఫికేట్లు తయారు చేసి మరి దానికి సంబంధించిన సీల్స్ అవన్నీ కావాలి కాబట్టి ఈ మన సత్య అని ఇతని ఫ్రెండ్ అనమాట, వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క దొంగ సర్టిఫికేట్లు, నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్నారు. ఈ పోండ్ల దుర్గారావు అలియాస్ కోటేశ్వరరావు ఇతను పంచాయతీ సెక్రటరీగా ఉండి బాపట్లో సస్పెండ్ అయ్యాడు. ఇతను భీమవరపాలెంలో ఉంటాడు, బాపట్ల భీమవరపాలెంలో ఉంటాడు. ఇతని దగ్గర అనేకమైన దొంగ రబ్బర్ స్టాంపులు ఉన్నాయి. ఏ బర్త్ సర్టిఫికేట్ ఏ ఊరిదైనా ఆ ఊరిది రబ్బర్ స్టాంపులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుని వీళ్ళందరూ తలా కొంచెం పంచుకుని అతని దగ్గరికి పంపించి అక్కడ అతనికి కొంత ఇచ్చి 500 సర్టిఫికేట్ ఈ పంచాయతీ సెక్రటరీ అతను సీలేసి అందరు ఫోర్జరీ సంతకాలు అతనే పెడతాడు. ఆల్ ఎంఆర్ఓస్ సంతకాలన్నీ ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా సంతకాలు పెడతాడు. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఈ మన ప్రింటింగ్ మిషన్ ఒకటి ఉంది, దొంగ సర్టిఫికెట్లో ఇవి ఉన్నాయి, అదేవిధంగా ఈ సెక్రటరీ దగ్గర సీల్స్ ఉన్నాయి. ఈ మూటిని సీల్ చేసి వాళ్ళని మహజర్ ద్వారా వాళ్ళని స్టేట్మెంట్లు రాసి ఈరోజు హానరబుల్ కోర్టు తెనాలి వారి ముందు తదుపరి చర్య నిమిత్తం వాళ్ళకి రిమాండ్ నిమిత్తం వాళ్ళకి హాజరు పెట్టడం జరిగింది. కుల కట్టుబాట్లు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. పెద్దలు చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తావా అంటూ ఓ రైతును కుల బహిష్కరణ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ అభాగ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలో దారుణం. నిండు ప్రాణాన్ని మింగిన కులం, చెప్పినట్లు వినలేదని కుల బహిష్కరణ, మనస్తాపంతో రైతు ఆత్మహత్య. కంప్యూటర్ యుగంలోనూ కుల కట్టుబాట్లు, ఆచారాల పేరుతో అరాచకాలు పల్లెల్లో కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బాపాయిపాలెంలో కుల పెద్దల నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పులి శ్రీనివాసులు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. తాను సాగు చేసే పొలంలో పండిన పంటను గ్రామ పెద్దలు, కుల పెద్దలు కలిసి ఒక వ్యక్తికి అమ్మాలని సూచించారు. అయితే తన సమీప బంధువుకు పంటను అమ్మడంతో శ్రీనివాసులపై కుల పెద్దలు, గ్రామ పెద్దలు రగిలిపోయారు. కుల కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేస్తావా అంటూ వెలివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు అంటున్నారు. పెద్దలు అనుకూలించిన వాళ్ళకి వైపు మేము ఓటేయలేదన్న ఇదితోని హెరాస్మెంట్ చేస్తూ ఇంట్లో నుంచి బయటికి రానియకుండా మా ఇళ్ళకి పెంట దెబ్బలు వేయటం, అది ఇటు వేయటం, ఏదేదో రసరసలు చేశారు. మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, విలేజ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చినా, అనేక చోట్ల కంప్లైంట్ ఇచ్చాను. నేను కంప్లైంట్ ఇచ్చిన ప్రతి జిరాక్స్ నా దగ్గర ఉంది.
ఎవరు కూడా దీన్ని చేయలేదు. అప్పుడే నేను ఇది కలెక్టర్ కార్యాలయం ముందుకెళ్ళి నేను నా జిరాక్స్లు ఇవన్నీ నా దగ్గర పెట్టేసుకొని సూసైడ్ చేసేసుకున్నాను. శంకరు ఇతను మావాడు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉండి చెప్పడం వలన ఆ రోజు నేను ఆగాను. ఇప్పుడు ఈయనంటే అవగాహన లేకుండా ఇట్లా చనిపోయాడు. వాళ్ళు చెప్పిన దానికి మేము ఓట్లు వేయలేదనో లేకపోతే వాళ్ళు చెప్పింది మేము చేయలేదనే దానికి మమ్మల్ని హెరాస్మెంట్ చేసేస్తాం. ఈ ఊర్లో వెళ్తా ఉంటే వీళ్ళని ఎలా వీళ్ళ దానికి అదే వెళ్ళకూడదు, వీళ్ళ దానికి ఇదే వెళ్ళకూడదు, ఇలా చెప్పుకుంటా వస్తాం. పెద్దలే కేవలం వాళ్ళ సపోర్ట్తోనే ఇక్కడ మిగిలిన వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. మీకెందుకు మీరు ఏదైనా చేయండిరా, మేము చేస్తాము, అక్కడి నుంచి మాకు పైనుంచి అధికారం వాళ్ళు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మృతుడు శ్రీనివాసులు కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. పాపాయపాలెం గ్రామంలో ఈ రోజున పాపాయపాలెం గ్రామానికి చెందినటువంటి పులి శ్రీనివాసరావు అనే అతను పురుగుల మందు పెస్టిసైడ్ పాయిజన్ తీసుకొని ఈ యొక్క సముద్రం ఒడ్డున కేపాల్ గెస్ట్ హౌస్ పక్కన పడమర దిక్కున చనిపోయి ఉండటం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ కుమారుడైనటువంటి పులి రామచంద్ర రిపోర్టు మేరకు ఈరోజు కేసు రిజిస్టర్ చేస్తున్నాం.